ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసు శాఖ అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని 3 రోడ్ల కూడలి మరియు రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా యాక్సిడెంట్లు లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఎస్ఐ విజయ్ కుమార్ వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతున్న పలువురికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన చోదకులు అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలంటూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మీరు ట్రాఫిక్ నిబంధన పాటించాలని, మీ ప్రయాణం సాఫీగా సజావుగా సాగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ గమ్యం చేరాలని ప్రభుత్వం సంకల్పమైందని పలు హెచ్చరికలు కఠినంగా జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ నాయక్, హోంగార్డ్ సలం సిబ్బంది పాల్గొన్నారు. దొనకొండ ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు మేము రోజు చేస్తున్న పని వెహికల్ చెకింగ్ చేస్తూ అందరికి కూడా హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. ఈ ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం కాదండి. అందరూ కూడా హెల్మెట్ ధరించి వెహికల్ 2 వీలర్స్ నడపాలనేది ఉద్దేశము. అందులో అందరూ కూడా ఏదైనా గమ్యం చేరేటప్పుడు సురక్షితంగా ఇంటికి చేరాలనేదే, ఎటువంటి యాక్సిడెంట్లకి పాల్పడకుండా ఇంటికి చేరాలనేది మాకు ఉద్దేశం అండి. అందులో తలకి గాయమైతే ప్రాణం ఈజీగా పోతుంది కాబట్టి అందుకని తలకి హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే ఇంజురీస్ అవ్వచ్చు కానీ ప్రాణం అయితే పోదండి. కాబట్టి దానివలన మేము అందరి చేత హెల్మెట్ ధరించే ప్రక్రియ కొనసాగిస్తున్నాము. కావున అందరికీ కూడా వెహికల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వెహికల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు వెహికల్స్ ఆపి హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్ పెట్టుకునేదానికి మేము అందరూ కూడా హెల్మెట్ ధరించడం అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఫైన్స్ ఇంపోజ్ చేసినా కూడా వాళ్ళ దాని గురించి పట్టించుకోకుండా తిరుగుతున్నారు. కాబట్టి ఎవరైతే వెహికల్స్ చలానస్ పెండింగ్స్ ఉన్నాయో అందరూ కూడా చలానస్ పెయిడ్ చేసుకొని వెహికల్స్ నడపవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ విధంగానే హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మేము కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రయాణికులను అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెహికల్స్ ఎటువంటి చలాలను పెండింగ్ చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి. అదేవిధంగా అందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించాలండి. రోడ్డు నియమాలు అనేది పాటించి సురక్షితంగా గమ్యస్థానం చేరండి.